హాయ్ అండి, నమస్తే. నా పేరు సుందర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక 5 ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఈ మిల్క్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. బయట కొనే మిల్క్ పౌడర్స్ కంటే చాలా మంచిదండి. అలాగే మనం బయట కొనుక్కొని దానికి అలవాటు పడిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలాగ హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది. నేను ఇక్కడ వచ్చేసి బాదం, జీడిపప్పు, అలాగే పుచ్చపప్పు, అలాగే వాల్నట్స్ అండి, అలాగే గుమ్మడి గింజలను తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసిన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నేను 1/2 కప్ బాదాన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. బాదం తీసుకోవటం వల్ల మనకి బోన్స్కి చాలా మంచిదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 కప్ జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మనకి కమ్మదనం అనేది ఇస్తుంది కదా. ఇలా వేసేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాల్నట్స్ అండి, నేను ఇక్కడ ఒక 5 వాల్నట్స్ వరకు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. వాల్నట్స్ మనం తీసుకోవటం వల్ల హార్ట్కి చాలా మంచిదండి. తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత పుచ్చపప్పు, అలాగే గుమ్మడి గింజలండి, ఇవి రెండు తీసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పుచ్చపప్పు తీసుకుంటే మనకి ఐరన్, ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. అలాగే గుమ్మడి గింజలు తీసుకోవటం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మనం మిల్క్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని కలుపుకొని తాగితే చాలా మంచిది. అన్ని పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి. పిల్లలు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి ఇలా మిల్క్లో వేసుకొని వాళ్ళకి ఇస్తే రోజుకి మనకి ఎన్ని పోషకాలు కావాలితే అన్ని పోషకాలు వాళ్ళకి లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారండి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా రోజుల వరకు ఈ పౌడర్ అనేది నిల్వ ఉంటుందండి. ఇలాంటి కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీరు పాలలో వేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసేసుకుని ఎండు ఖర్జూరం పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే పటిక బెల్లం ఉంటుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. ఈ రెండు వేసేసుకుని మిక్సీ వేసుకుని మనకి పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా స్టోర్ చేసేసుకోండి. ఈ విధంగా స్టోర్ చేసేసుకుని డైలీ కనుక తీసుకున్నట్లయితే చాలా మంచిదన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ ప్రోటీన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.